నిన్న దళిత క్రైస్తవులు మతం మారితే వాళ్ళకు ఎస్సీ హోదా కల్పించబడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మేము స్వాగతిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇన్ని రోజులు దళిత క్రైస్తవులుగా పిలువబడుతున్న దళిత క్రైస్తవుల పేరిట ఉద్యమాలు చేపట్టి రాజకీయ నాయకులకు అండగా తిరుగుతున్న చాలామంది నాయకులు దీన్ని ఆసరగా చేసుకొని భయంకరంగా దాడులకు గురి చేసారు తప్ప ఎవరు ఏ దళిత క్రైస్తవుని కాపాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో అంత ఇష్యూ ఉన్న భారతదేశం అందరం మేము చాలా పెద్ద దళిత క్రైస్తవులం ఉన్నాం, మనం క్రైస్తవులం అంతా పోరాటం చేస్తున్నామని చెప్పారు. కానీ ఆ పోరాటాన్ని ఆ దాడులను ఎవరు ఆపలేకపోయినాం. భారతదేశం అన్ని రాష్ట్రాలలో క్రైస్తవులపైన దాడి జరుగుతున్నా అది కేవలం దళిత క్రైస్తవులపైన దాడి జరుగుతుంది. ఇది ఎవరు గమనించలేదు ఇంతవరకు. రోమన్ క్యాథలిక్స్ వ్యవస్థ పైన కానీ అగ్రకుల వ్యవస్థలపైన ఎప్పుడు జరగలేదు. ఎవరైతే ఎస్సీగా ఉండి క్రైస్తవాన్ని తీసుకున్నారో వాళ్ళపైన వాళ్ళ ఆర్గనైజేషన్ పైన దాడులు జరిగినవి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను నేషనల్ క్రిస్టియన్ బోర్డు స్వాగతిస్తుంది. భారతదేశంలో ఉండేవాడు ఒక్కడే ఉండాలి, వాడు భారత క్రైస్తవుడే ఉండాలి. చాలామంది అనుకోవచ్చు మా ఎస్సీ హోదా పోతే మాకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకు రిజర్వేషన్లు రావు అని. మీరు ఎస్సీలో ఉన్నప్పుడే మీకు మీ మీద దాడులు జరుగుతున్నాయి. ఏ రిజర్వేషన్ మీకు వర్తింపజేయట్లేదు, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎఫ్ఐఆర్లు తీసుకోవట్లేదు. ఇవన్నీ గమనించాలి మనము. కేవలము దళిత క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు బీసీసీగా ఉంటే మనకు ప్రభుత్వాల ద్వారా బీసీసీ హోదా వచ్చిన తర్వాత ఎస్సీలో ఏవైతే మనం అనుభవించామో రిజర్వేషన్లు అట్రాసిటీ కానీ అవన్నీ మనకు వర్తించేలాగా ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేద్దాము. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ఏకీభవించి మనకు ఎస్సీలో ఉన్న రిజర్వేషన్ మళ్ళీ బీసీసీలో ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నది. కేవలం బీసీసీ తీసుకున్నంత మాత్రాన మన ఉద్యోగాలకు డోకా రాదు, మన పిల్లల చదువులకు మన రిజర్వేషన్కి ఎటువంటి డోకా రాదు. బీసీసీగా ఉన్నప్పుడు మనం బీసీ జాబితాలో వస్తాం కాబట్టి ప్రతి రాష్ట్రంలో కులగణనలో మనల్ని గుర్తిస్తారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరిగిన కులగణనలో మనల్ని గుర్తించలేదు. అప్పుడు ఎవరు అడగలేదు, ఎవరు పట్టించుకోలేదు. మన క్రైస్తవుల పేరు చెప్పి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి ఉద్యమం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు తప్ప క్రైస్తవ జాతికి కానీ దళిత క్రైస్తవులకు కానీ ఎటువంటి న్యాయం చేకూర్చలేదు, చేకూర్చరు కూడా. భారతదేశంలో 1960 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కమిషన్లు వచ్చినాయి. అన్ని కమిషన్లు, మొన్న మిశ్రా కమిషన్ వచ్చింది, చాలా బాలకిషోర్ కమిషన్ వచ్చింది. ఏ కమిషన్ వచ్చినా మనకు న్యాయం జరగదని తేలిపోయింది. కాబట్టి మనం భారతదేశంలో బతుకుతున్నాం కాబట్టి దేశంతో నడవాలి. కాబట్టి భారతదేశంలో ఉన్న ఎస్సీ క్రైస్తవులందరూ బీసీసీ క్రైస్తవులుగా ఉంటే, బ్యాక్వర్డ్ క్రిస్టియన్గా ఉంటే మనకు బీసీ సంఘాలు బీసీ సోదరులు మనకు సపోర్ట్గా ఉంటారు. మనం అడిగే ధైర్యం ఉంటుంది. మనం మైనార్టీగా ఉన్న మనము మెజారిటీగా పిలువబడతాము. అప్పుడు మన హక్కులు మనం కల్పించుకోగలుగుతాము. మనము రాజ్యసభలో చట్టసభల్లో మనకు అవకాశాలు వస్తాయి. దీన్ని గమనించి దళిత క్రైస్తవులుగా పిలువబడే క్రైస్తవులంతా ఏకమై మనం అందరం దళిత క్రైస్తవులు కాదు భారత క్రైస్తవులుగా గుర్తింపు పొంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మనకు రావాల్సిన మనం సంపాదించుకుందాం.